డైలీ హిందూ అనాలిసిస్ ఈరోజు డేట్ ఏప్రిల్ 21. సో ఈరోజు పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ అలాగే వాటి వెనుకున్న స్టాటిక్ జీకే పార్ట్ కూడా చూద్దాం. వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x స్పీడ్ ప్రిఫర్ చేయండి. ఎస్పెషల్లీ మన హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, బ్యాంకింగ్ యాజ్ వెల్ యాజ్ రైల్వే ఎగ్జామ్స్కి చాలా అంటే ఆ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాము. అండ్ అలాగే మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ కన్నా ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ వచ్చే స్టాటిక్ జీకే పార్ట్ని మనం మెయిన్లీ ఫోకస్ చేస్తున్నాం. సో ఈ వీడియో మీరు లేట్గా చూసినా సరే ప్రాబ్లం ఏం కాదు. సో లెస్ దెన్ 10 minutes, లెస్ దెన్ 15 minutes, మోస్ట్లీ లెస్ దెన్ 15 minutes చేయడానికి ట్రై చేస్తున్నాను ఎవ్రీ డే. సో 15 minutes ఆఫ్ యువర్ టైం మీరు న్యూస్ పేపర్కి ఇచ్చినట్టయితే యూ విల్ గెట్ ఏ గుడ్ స్కోర్ ఇన్ కరెంట్ అఫైర్స్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ జీకే పార్ట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్ 2 చీతాస్ షిఫ్టెడ్ టు గాంధీ సాగర్ శాంచురీ. సో ఇక్కడ మనకి గాంధీ సాగర్ శాంచురీ ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉందో ఇంపార్టెంట్. మనకి గాంధీ సాగర్ శాంచురీ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ హెడ్లైన్లో ఇట్ ఈస్ ఇంపెరేటివ్ నౌ దట్ స్టేట్స్ రీక్లెయిమ్ దేర్ గ్యారంటీడ్ రైట్స్. ఇక్కడ ఇంపెరేటివ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇంపెరేటివ్ అంటే అత్యవసరం, ఇంగ్లీష్లో చెప్పాలంటే రూల్ ఆర్ ఇంజంక్షన్, ఒక డైరెక్షన్, అదొక రూల్. ఇట్ ఈస్ ఇంపరేటివ్ నౌ అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ రైట్ నౌ అని అర్థం. అంటే అత్యవసరం, చాలా అవసరం ఇది ఈ టైంలో అని చెప్పేసి. సో ఇట్ ఈస్ ఇంపరేటివ్ నౌ దట్ స్టేట్స్ రీక్లెయిమ్ దేర్ గ్యారంటీడ్ రైట్స్. సో స్టేట్స్ ఇప్పుడు వాళ్ళకి హక్కుగా ఉన్న రైట్స్ వాళ్ళు రీక్లెయిమ్ చేసుకోవాలి, తిరిగి సంపాదించుకోవాలి ఇప్పుడే అని చెప్పేసి అర్థం ఈ కంటెక్స్ట్లో. సో ఇక్కడ మనకి ఇంపెరేటివ్ మీనింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 5 feared డెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ యాజ్ క్లౌడ్ బర్స్ వ్రెక్ హెవాక్. సో ఇక్కడ మనకి క్లౌడ్ బర్స్ గురించి ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో 5 people చనిపోయారని చెప్తున్నారు. సో విధ్వంసం సృష్టించింది. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏం లేదు, సడన్ రెయిన్ఫాల్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఏరియా ఇన్ వెరీ లెస్ టైం. ఒక చాలా తక్కువ టైంలో హెవీ రెయిన్ఫాల్ వచ్చినట్టయితే దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అంటాం. క్లౌడ్ బర్స్ట్ అంటే ఎటు చూద్దాం. వెన్ ఇట్ ఆకర్స్, క్లౌడ్ బర్స్ట్ ఎప్పుడు సంభవిస్తుందంటే జనరలీ వర్షం పడాలంటే మేఘాల్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి కిందకి రాకుండా కింద నుండి మన ల్యాండ్ నుంచి సమ్వాట్ హాట్ ఎయిర్ పుష్ చేస్తూ ఉంటుంది ఆ వాటర్ డ్రాప్లెట్స్ కింద పడకుండా. సో ఇక్కడ మన పిక్చర్ చూస్తే ఈ క్లౌడ్స్లో ఉన్న ఈ వాటర్ని ఈ కింద నుంచి హాట్ ఎయిర్ పుష్ చేస్తూ ఉంటుంది. ఈ పుష్ చేస్తూ అవి వాటర్ అంతా అక్యుములేట్ అవుతుంది. వెరీ మచ్ లాట్ ఆఫ్ వాటర్ అక్కడ అక్యుములేట్ అవుతుంది. సడన్గా ఎప్పుడైతే ఈ హాట్ ఎయిర్ అనేది అక్కడ దాని ఎఫెక్ట్ తగ్గిపోతుందో సడన్గా విత్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైమ్ మొత్తం వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ ఒకేసారి వర్షం రూపంలో కురుస్తాయి. సో దాన్నే మనం క్లౌడ్ బర్స్ట్ అంటాం. ఆ ఫినామినా అలా జరుగుతుంది. సో ఈ క్లౌడ్ బర్స్ట్ సింప్లీ IMD డెఫినేషన్ ప్రకారం అంటే ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే 10 centimeters ఇన్ లెస్ దెన్ 1 hour ఆఫ్ 10 square kilometers ఏరియాలో లెస్ దెన్ 1 hourలో 10 centimeters రెయిన్ఫాల్ కురిసినట్లయితే దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ కింద డిఫైన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఇదే ఆర్టికల్లో మనకి సమ్ మీనింగ్స్ ఇంపార్టెంట్. ఇంక్లిమెంట్ అంటే ప్రతికూల వాతావరణం, అంటే హార్ష్ వెదర్, స్ట్రిక్ట్, రఫ్ అని అర్థం వస్తుంది. ఇంక్లిమెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకి నెక్స్ట్ స్కోర్స్ ఆఫ్ వెహికల్స్ అని ఇచ్చారు. ఇక్కడ స్కోర్స్ అంటే ఇన్ గ్రేట్ నెంబర్, మెనీ, చాలా ఉన్నాయని. స్కోర్స్ ఆఫ్ వెహికల్స్ వేర్ ఎయిదర్ పుష్డ్ ఇన్ టు డీప్ గార్జెస్ ఆర్ బరీడ్ అండర్ అన్ప్రెసిడెంటెడ్ ల్యాండ్ స్లిప్స్ ఇన్ రంబాన్ డిస్ట్రిక్ట్. సో స్కోర్స్ ఆఫ్ వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఇన్ గ్రేట్ నెంబర్ ఎవర్ ఎయిదర్ పుష్డ్ ఇన్ టు డీప్ గార్జెస్ అంటే అవి డీప్ గార్జెస్లోకి వెళ్ళిపోయాయి, అంటే పుష్ చేయబడ్డాయి ఈ ల్యాండ్ స్లైడ్ వల్ల. ఈ డెబ్రిస్తో పాటు ఈ వెహికల్స్ కూడా లాట్ ఆఫ్ వెహికల్స్ గార్జెస్లోకి అంటే లోయల్లోకి పడిపోయాయి అని చెప్తున్నాయి. ఇక్కడ స్కోర్స్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి ఢిల్లీ సీఎం ఎవరంటే రేఖా గుప్తా. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్ మనకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ చెన్నై. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి నాక్షియస్ మీనింగ్ ఇంపార్టెంట్. నాక్షియస్ అంటే ఇక్కడ కంటెక్స్ట్లో చూద్దాం. ఏ శానిటేషన్ వర్కర్ డైడ్ అండ్ అనదర్ ఫెల్ క్రిటికల్లీ ఇల్ రిపోర్టెడ్లీ ఆఫ్టర్ ఇన్హేలింగ్ నాక్షియస్ గ్యాసెస్. అంటే విషవాయువులు. నాక్షియస్ అంటే విషవాయువులు అని అర్థం, విషం అని అర్థం. సో ఇన్హేలింగ్ అంటే విషవాయువులు పీల్చడంతో శానిటేషన్ వర్కర్స్ ఒకరు చనిపోయారు, ఇంకొకరు క్రిటికల్ పొజిషన్లో ఉన్నారని అర్థం వస్తుంది. ఇక్కడ నాక్షియస్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో OU ఆర్ట్స్ కాలేజ్ నౌ ఏ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ బిల్డింగ్ అని ఇచ్చారు.
సో ఇక్కడ మనకి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఎక్స్టీరియర్ డిజైన్ అనేది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ సంపాదించుకుంది అని చెప్తున్నారు. ఇండియాలో దిస్ వన్ ఈజ్ అంటే అలా సంపాదించుకోవడంలో ఇది ఒక థర్డ్ స్ట్రక్చర్. ఫస్ట్ వచ్చి మనకి తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ ఇన్ ముంబైలో ఉన్న తాజ్ హోటల్ వచ్చేసి 2017లో ఇది సంపాదించుకుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో థర్డ్ వన్ ఇప్పుడు మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. ఇది మనకి 1939లో కన్స్ట్రక్ట్ చేశారు. దిస్ స్టాండ్స్ యాజ్ హైదరాబాద్స్ రిచ్ ఆర్కిటెక్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ హెరిటేజ్. ఒక సింబల్గా ఉంది హైదరాబాద్ హెరిటేజ్కి ఇది. అండ్ దీనికి ఇప్పుడు ఇలా ఈ రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ రావడంతో యూనివర్సిటీ వాళ్ళకి ఇప్పుడు ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయి. వాళ్ళ ఇమేజ్ ఎక్కడైనా కమర్షియల్ పర్పస్కి యూజ్ చేసినట్లయితే అండ్ అలాగే అనాథరైజ్డ్గా ఎవరైనా దాన్ని రెప్లికా చేసినా సరే, అనాథరైజ్డ్గా బ్రాండింగ్ చేసినా సరే, వాడుకున్నా సరే వాళ్ళకి అగెనెస్ట్ కేసు వేయడానికి ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేవి ఉంటాయి. సో వితౌట్ దేర్ పర్మిషన్ దాన్ని మనం ఎక్కడ యూజ్ చేయకూడదు ఇంకా. సో వాళ్ళకి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది వచ్చింది ఈ ఎక్స్టీరియర్ డిజైన్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీస్ ఆర్ట్స్ కాలేజ్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో దీని మీనింగ్ ఇంపార్టెంట్. మనకి ఎలే అంటే తగ్గించడం, లేదంటే రిమూవ్ చేయడం, డిలీట్ చేయడం, టేక్ అవే. సో ఇక్కడ కంటెక్స్లో చూద్దాం. సీతారామయ్య సీక్స్ టు ఎలే ఫియర్స్ ఓవర్ కాస్ట్ సర్వే. సో ఈయన సీతారామయ్య సీక్స్ టు ఎలే అంటే ఈయన ఫియర్స్ కాస్ట్ సర్వే వెనకాల ఉన్న భయాలని తొలగించాలి అని చెప్పేసి ఈ కంటెక్స్ట్లో దీని మీనింగ్. సో ఎలే అంటే రిమూవ్ చేయడం, డిలీట్ చేయడం, టేక్ అవే తగ్గించడం. సో దీని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ అగైన్ మనకి ఎడిటోరియల్లో ఇది లాంగ్ స్టాండింగ్ ఇష్యూ రెసిప్రోకల్ టారిఫ్స్ రిలేటెడ్ ఒక ఆర్టికల్ వచ్చింది. కాకపోతే ఇందులో మనకు కొన్ని మీనింగ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ డెరిజన్ మీనింగ్ ఇంపార్టెంట్. డెరిజన్ అంటే ఎగతాళి చేయడం. డెరిజన్ DERISION డెరిజన్. అండ్ ఇది సినోనిమ్స్ ఏంటంటే ఫన్ లేదా ఫ్లీర్, ఫేషియస్నెస్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ దీని స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. సో డెరిజన్ అంటే ఎగతాళి చేయడం. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ మీనింగ్ జారింగ్ అంటే ఒక షాకింగ్ ఫ్యాక్ట్ లేదంటే షాక్, జోల్ట్. అంటే ఇండియాస్ వీక్ నీడ్ రెస్పాన్స్ ఇస్ జారింగ్ ఎస్పెషలీ అట్ ఎ టైమ్ వెన్ ఇట్ షుడ్ బి లీడింగ్ ద గ్లోబల్ సౌత్. సో వీక్ నీడ్ రెస్పాన్స్ అంటే అంటే స్ట్రాంగ్ రెస్పాన్స్ కాదు, వెరీ వీక్ రెస్పాన్స్ ఇచ్చిందని అర్థం. సో ఆ వీక్ రెస్పాన్స్ కేమ్ యాజ్ అ షాకింగ్. అదొక షాక్. ఎలాంటి సమయంలో అంటే గ్లోబల్ సౌత్ని మన ఇండియా లీడ్ చేసే సమయంలో ఇది ఒక మనకి వీక్ రెస్పాన్స్ ఇవ్వడం అనేది మనకు ఒక షాకింగ్ కింద ఉంది అని చెప్పేసి ఈ కంటెక్స్లో దీని మీనింగ్. సో జారింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఎడిటోరియల్లో ఇక్కడ 73rd, 74th అమెండ్మెంట్స్ గురించి ఇచ్చారు. ఇవి రిలేటెడ్ టు పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్. సో 1993 అండ్ 1994 ఈ యాక్ట్స్. సో ఈ యాక్ట్స్ ఏంటంటే 1/3 రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ సీట్స్ ఇన్ పంచాయతీ రాజ్లోని అండ్ అలాగే అర్బన్ లోకల్ బాడీస్లోని 1/3 రిప్రజెంటేషన్ విమెన్స్కి ఇచ్చారు. అండ్ సమ్ స్టేట్స్ లైక్ తమిళనాడు అయితే 50% వరకు దాన్ని ఇంక్రీజ్ చేశారు. సో ఈ ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్. మనకి యాక్ట్స్ అనేవి ఇంపార్టెంట్ 73rd అండ్ 74th. అండ్ ఇక్కడ మనకి దీని మీనింగ్ ఇంపార్టెంట్. రౌకస్ అంటే రఫ్గా ఉండడం, తెలుగులో చెప్పాలంటే మొరటుగా ఉండడం అని అర్థం. సో రౌకస్ అంటే రఫ్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో టాకిల్ హీట్ వేవ్స్ విత్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ మెజర్స్ అని ఇచ్చారు. సో ఇది వెరీ సమ్మరీ చూద్దాం లైట్గా. హీట్ వేవ్స్ ఇప్పుడు పెరిగిపోతున్నాయి జనరల్గా. క్లైమేట్ చేంజ్, హీట్ వేవ్స్ పెరిగిపోవడం వల్ల ఎఫెక్ట్స్ ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. స్టార్టింగ్లో సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ అండ్ ఈక్విటీ ఇష్యూ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మేజర్లీ మనకి ఫార్మర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల. వాళ్ళు ఈ హీట్ స్ట్రెస్కి గురవుతున్నారు. ఫార్మర్స్ ఫీల్డ్స్కి వెళ్ళి వర్క్ చేయలేకపోతున్నారు. వాళ్ళ వర్కింగ్ అవర్స్ అండ్ ఆల్సో వాళ్ళ ఫార్మ్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అవుట్డోర్ వర్క్ కదా ఫార్మింగ్ అనేది. సో వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. దానివల్ల హార్వెస్ట్ కూడా తగ్గిపోతుంది, అంటే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అండ్ ఆల్సో లైవ్ స్టాక్ చాలా చనిపోయే అవకాశం ఉంది. అండ్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఇంటర్న్ ఫుడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఫార్మ్ ప్రొడక్టివిటీ. సో ఇవి మొత్తం తగ్గుతుంది. ఓవరాల్గా వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. దేనివల్ల అంటే ఈ హీట్ వేవ్స్ పెరిగిపోవడం వల్ల డ్యూ టు క్లైమేట్ చేంజ్. సో వీళ్ళు వర్క్ అవర్స్ కూడా లాస్ అవుతున్నారు. సో లాస్ ఆఫ్ జాబ్స్ కూడా అవుతున్నాయని చెప్పేసి ఇంపాక్ట్స్ అనేవి ఇచ్చారు. అండ్ వీటికి నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్స్ కూడా చెప్పారు. సొల్యూషన్స్ ఏంటంటే
ఫస్ట్ మనకి హీట్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రతి స్టేటు రూపొందించి దాన్ని ఫాలో అవ్వాలి. సో ఎలా అంటే గుజరాత్ ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ ఏషియా టు డెవలప్ ఏ హీట్ యాక్షన్ ప్లాన్. మనకి ఏషియాలోనే గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్లీ అది హీట్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ మనకి ఇండియాస్ నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్, ఇది మనకి హీట్ అడ్వైజరీస్, హీట్ రిలేటెడ్ వార్నింగ్స్ అనేవి NDMA ద్వారా ఇన్ఫామ్ చేస్తుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ఇన్ఫామ్ చేస్తుంది. స్పెసిఫిక్ ఇది హీట్ అడ్వైజరీస్ ప్రొవైడ్ చేయడానికి ఉన్న సంస్థ. అండ్ ఇక్కడ మనకి సో హీట్ యాక్షన్ ప్లాన్స్ నీడ్ నువాన్సెస్, అంటే ఈ హీట్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక 7 స్టెప్స్ ఇచ్చారు మనకి. ఫస్ట్ ఏంటంటే మనకి హీట్ యాక్షన్ ప్లాన్ అప్డేట్ చేయాలి. అప్డేటింగ్ ఇట్స్ హీట్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎవ్రీ స్టేట్ ఆర్ ఓవరాల్ ఇండియా. అండ్ మనకి హీట్ స్ట్రెస్ రిలేటెడ్ డేటా కలెక్షన్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. సో దాట్ మనకి దానికి తగ్గట్టు ఏవైతే మెజర్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి డేటా కలెక్షన్ కరెక్ట్గా ఉండాలి. బెటర్ హీట్ స్ట్రెస్ రిలేటెడ్ డేటా కలెక్షన్. అండ్ ఇక్కడ మనకి థర్డ్ ఏంటంటే హీట్ హెల్త్ అలర్ట్, బోత్ డే టైంలోని నైట్ టైంలోని. ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు పిడుగులు పడతాయని చెప్పేసి ఇప్పుడు మెసేజెస్ అవి వస్తున్నాయి కదా, అలానే ఈ హీట్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే బోత్ డే టైంలోని నైట్ టైంలోని అలాగే అలర్ట్స్ ఇవ్వాలని చెప్పేసి హీట్ హెల్త్ అలర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తే బెటర్ అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ లాంగ్ టర్మ్లో ఇది మన మెజర్స్ తీసుకోవాలంటే ప్రివెంటివ్ మెజర్సే ఒకటే సొల్యూషన్ అని చెప్తున్నారు. అవి ఏంటంటే బెటర్ బిల్డింగ్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్ మెటీరియల్. సో అవి మంచి బిల్డింగ్ మెటీరియల్ వాడాలి అని చెప్తున్నారు. లేదంటే బెటర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి అడ్వైజరీస్ కూడా ఇవ్వాలి. ఫిఫ్త్ ఏంటంటే అడ్వైజరీ ఇవ్వాలి, అంటే స్టే ఇండోర్స్ అని చెప్పేసి అడ్వైజరీస్, స్పెసిఫిక్ వర్క్ అవర్స్, స్పెసిఫిక్ ఆఫ్టర్నూన్ అవర్స్లో స్టే ఇండోర్స్ అని చెప్పేసి, అంటే ఇంటి లోపలే ఉండండి, బయటికి తిరగొద్దు అని చెప్పేసి, వడగాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఒక అడ్వైజరీ ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాలని చెప్పేసి ఒక నెక్స్ట్ స్టెప్ చెప్పారు. అండ్ ఇక్కడ మనకి సిక్స్త్ ఏంటంటే సమ్మర్ షెల్టర్స్, లేదంటే కోల్డ్ షెల్టర్స్, అంటే షెల్టర్స్ క్రియేట్ చేయాలి బయట ఉన్న పీపుల్కి ఉంటారు కదా వాళ్ళకి. అండ్ ఇక్కడ మనకి కూల్ రూఫ్ పాలసీని ప్రమోట్ చేయాలి. అంటే ఇప్పుడు జనరల్లీ బిల్డింగ్స్ మీద మేడ మీద వైట్ పెయింట్ వేస్తారు కదా, ఎందుకంటే సన్లైట్ రిఫ్లెక్ట్ అవి హౌసెస్ కూల్గా ఉంటాయని చెప్పేసి దాన్ని మనం ప్రమోట్ చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి అడ్వైజరీస్ డెఫినెట్లీ ఇవ్వాలి. లాట్ ఆఫ్ వాటర్ డ్రింక్ చేయండి, అండ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్, ORS పౌడర్స్ ఇవి తీసుకోండి అని చెప్పేసి అడ్వైజరీస్ ఎప్పటికప్పుడు ఇస్తుండాలి. సో దట్ మనకి సరైన మెజర్స్ తీసుకుంటే ఈ హీట్ వేవ్స్ని మనం సరిగ్గా ట్యాకిల్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ సమ్మరీ. అండ్ ఇక్కడ మనకి బేర్ ద బ్రంట్, ఈ ఈడియం ఇంపార్టెంట్. బేర్ ద బ్రంట్ అంటే ఇండియన్ స్టూడెంట్స్ బేర్ ద బ్రంట్ అంటే సఫర్ ద మోస్ట్. ఎవరైతే ఎక్కువగా సఫర్ అవుతారో ఒక డెసిషన్ వల్ల వాళ్ళని బేర్ ద బ్రంట్ అంటాం మనం, అంటే సఫర్ ద మోస్ట్. ఈడియం ఇంపార్టెంట్ SSC ఎగ్జామ్స్కి. అండ్ ఇక్కడ మనకి రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం చదువుకున్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లొకేటెడ్ అట్ చెన్నై. అండ్ మనకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలలో ఉంది. అండ్ మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ కూడా కపుర్తల అండ్ రాయ్బరేలీ. ఇవి ఎక్కడ లొకేటెడ్ అనేవి ప్లేసెస్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో టాసిట్లీ మీనింగ్ ఇంపార్టెంట్. టాసిట్లీ అంటే ఇంప్లిసిట్లీ, ఇంప్లాయిడ్ అని అర్థం వస్తుంది. టాసిట్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇంప్లిసిట్లీ అంటే అందులోనే ఇంబైబ్ ఉంది, అంటే అందులోనే అంతర్గతంగా ఉంది అని చెప్పేసి అర్థం. టాసిట్లీ సపోర్ట్. ఇక్కడ కంటెక్స్ట్లో మీనింగ్ చూద్దాం మనం. ఇఫ్ ద కంటిన్యూడ్ సైలెన్స్ ఆఫ్ ద PM on these repeated attacks on the constitution is not tacitly supportive of them, why has no action been taken against these 2 MPs? Has Naddaji issued show cause notices to these 2 MPs అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్ అడిగారు. ఇక్కడ ఏంటంటే PM కంటిన్యూగా సైలెన్స్గా ఉన్నారు. దేని మీద అంటే రిపీటెడ్ అటాక్స్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. ఒక 2 MPs కాన్స్టిట్యూషన్ మీద ఒక అటాక్ చేశారని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. జనరల్లీ ఆ అటాక్స్ ఏదో మనకు ఇంపార్టెంట్ కాదు, కానీ కంటెక్స్లో ఏంటంటే అటాక్స్ చేశారు. సో ఈజ్ నాట్ టాసిట్లీ సపోర్టివ్ ఆఫ్ దెమ్. అప్పుడు సైలెన్స్గా ఉన్నారు కదా, అది ఇండైరెక్ట్గా మీరు సపోర్ట్ చేసినట్టు కాదా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో ఇండైరెక్ట్ అంటే టాసిట్లీ అంటే అంతర్గతంగా, ఇంప్లిసిట్లీ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ఈ టాసిట్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, చీతాస్ని మధ్యప్రదేశ్లో ఉన్న గాంధీ సాగర్ శాంచురీకి రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి మధ్యప్రదేశ్లో ఉంది కదా, మధ్యప్రదేశ్ సీఎం ఎవరంటే మోహన్ యాదవ్. అండ్ మధ్యప్రదేశ్ గవర్నర్ ఎవరంటే మంగూబాయ్ సి పటేల్.
సో రిలీజ్ చేసిన 2 చీతాస్ పేర్లు ఏంటంటే ప్రభాస్ అండ్ పవాక్. సో ఈ పేర్లు కూడా ఇంపార్టెంట్. రీసెంట్లీ నేమ్డ్ విచ్ చీతాస్ ఆర్ రిలీజ్డ్ ఇంటూ గాంధీ సాగర్ శాంచురీ అని చెప్పేసి అడుగుతారు. ప్రభాస్, పవాక్. సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది మనకి మందసోర్ అండ్ నీముచ్ డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఉంది, విత్ చంబల్ రివర్ కటింగ్ ద శాంచురీ. అంటే చంబల్ రివర్ ఈ గాంధీ సాగర్ శాంచురీ గుండా పోతుంది. చంబల్ రివర్ అది కూడా ఇంపార్టెంట్ మనకి. 64 స్క్వేర్ కిలోమీటర్ ఎన్క్లోజర్ ఇది. అండ్ ఇక్కడ మనకి ఆపరేషన్ సద్భావన. ఆపరేషన్ సద్భావన అనేది ఇది ఒక ప్రోగ్రామ్. ఇది ఒక ఆర్మీ రిలేటెడ్ ప్రోగ్రామ్, ఇండియన్ ఆర్మీస్ ప్రోగ్రాము ఆపరేషన్ సద్భావన. సో ఇది ఏంటంటే ఆపరేషన్ కమ్యూనిటీ రేడియో లాంచ్ చేశారు ఇన్ హిమాచల్స్ బార్డర్ డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు. అండర్ ఆపరేషన్ సద్భావన ఏంటంటే ఆర్మీ లోకల్ పీపుల్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ఆపరేషన్ సద్భావన అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అందులో పార్ట్ ఆఫ్ ఇట్ మనకి కమ్యూనిటీ రేడియో లాంచ్ చేశారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ గ్రాస్ రూట్స్ ప్లాట్ఫామ్ టు డెలివర్ లోకల్ న్యూస్ అండ్ ప్రమోట్ రీజనల్ కల్చర్, షేర్ ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ రిలేటెడ్ కాంటెంట్. సో ఇది ఇందుకోసం ఉపయోగపడుతుంది. సో లోకల్ న్యూస్ని ఈ కమ్యూనిటీ రేడియో ద్వారా డెలివర్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇక్కడ మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో స్క్వాష్ రిలేటెడ్ అనాహత్ సింగ్ అండ్ వీర్ చోత్రాని, వీళ్ళిద్దరూ ఇంపార్టెంట్ మనకి స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో. అనాహత్ సింగ్, వీర్ చోత్రాని. సో ఇక్కడ మనకి లాస్ట్ వర్డ్ ఏంటంటే జనరలీ ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ చెప్తున్నాం కదా, ఇది మోస్ట్లీ మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాం. దాని వెనకాల ఉన్న జీకే పార్ట్ ఎక్కువగా జీకే పార్ట్ కవర్ చేస్తున్నాం. ఇది ఏ రోజు చూసినా సరే మీరు మీకు ఈ వీడియో ఆఫ్టర్ 10 days 20 days తర్వాత చూసినా సరే కరెంట్ అఫైర్స్ ఈజ్ నెవర్ అవుట్డేటెడ్. కరెంట్ అఫైర్స్ మేబీ 1 or 2 మారొచ్చు, కానీ మోస్ట్లీ వీడియోలో 15 minutes వీడియో అయితే ఆల్మోస్ట్ 10 minutes వీడియో మాత్రం స్టాటిక్ పార్టే ఉంటుంది. 5 minutes మాత్రం అందులో పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ దాని ఇష్యూస్ ఏమన్నా ఉంటే, లేదంటే దాని ఓవరాల్ వ్యూ ఏంటో క్లియర్గా చెప్తున్నాను. సో మోస్ట్లీ మీరు లేట్గా చూసినా ఇది ప్రాబ్లం ఏం కాదు. వీడియో కంప్లీట్గా చూడండి, మేక్ మోస్ట్ యూస్ ఆఫ్ ఇట్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.